నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మంచి జీతం కుటుంబ అవసరం, అలాగే అప్పుల ఊబిలోంచి బయటపడాలన్న ఆశ, ఇలా కారణం ఏదైనా ఏటా వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల బాట పడుతున్నారు. ఎడారిలో తడారే బతుకని తెలిసినా భవిష్యత్ బాగుంటుందనే ఆశే హిమాలయమై వారిని ఆ దూర తీరాల వైపు నడిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక ఎదురయ్యే వాస్తవాలు ఎంత దారుణంగా ఉంటాయో కేరళ నర్సు నిమిషప్రియ ఉదంతం మరోసారి తెరపైకి తెచ్చింది. ఆమె విషయంలో అభియోగాలు, విచారణ ఒక కోణం. కానీ అదే గల్ఫ్ దేశాల్లో జైళ్లలో మగ్గిపోతున్న వేలాది మంది భారతీయుల మాటేంటి? చేసిన నేరమేంటో కూడా తెలియని అమాయకులు ఎంతోమంది. భాష రాని దేశంలో, నిబంధనలు తెలియని నేలపై సహాయం అందని పరిస్థితుల్లో నరకప్రాయం వారి జీవితం. నిమిష విషయంలో కొంత మద్దతు లభించింది, కానీ అలాంటి ఎన్నో జీవితాలు నా అన్న నాదుడే లేకుండా ముగిసిపోతున్నాయి. మగ్గిపోతున్న వాళ్ళ జీవితాలకు ఏది ఊరట? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు భీమ్రెడ్డి గారు, తెలంగాణ ఎన్ఆర్ఐ వ్యవహారాల సలహా మండలి ఉపాధ్యక్షుడు. అలాగే ఎండి హనీఫ్ గారు, న్యాయవాది, 32 ఏళ్లుగా కువైట్లో సేవలు అందిస్తున్నారు. అలాగే వెంకట్ కోడూరి గారు, యునైటెడ్ తెలుగు ఫోరం కన్వీనర్. ముందుగా భీమ్రెడ్డి గారు, కేరళ నర్సు నిమిషప్రియ ఉదంతం గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికుల జీవితాలపై చెబుతున్న కథ ఏంటి? అక్కడి పరిస్థితులు ఏంటి? నమస్తే అండి. ఈ గల్ఫ్ జీసీసీ దేశాల్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, అలాగే పక్కన యెమన్. ఇప్పుడు ఇది జరిగింది యెమన్లో. ఈమె 8 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతుంది. ఈ 16 అంటే రేపు లేదు ఎల్లుండి ఆమెకు మరణశిక్ష అనే వార్తలు వస్తున్నాయి. దాన్ని ఆపడానికి కూడా భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మన భారతీయ సమాజం, ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆ మరణశిక్షను ఆపడానికి చట్టపరంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. బ్లడ్ మనీ దియా అనే ఒక కోణం ఉంది ఆ ప్రయత్నము. అయితే మనం దాంతో పోల్చుకున్నప్పుడు గల్ఫ్ దేశాల్లో తెలిసి తెలియక రకరకాల తప్పుల్లో మన వాళ్ళు లా ఆఫ్ ది ల్యాండ్ అంటే అక్కడి చట్టాలు సరిగ్గా తెలియకుండా, అవగాహన లేకపోవడం వల్ల ఆ తప్పుల్లో ఇరుక్కుంటున్నారు. అందులో ఈ వీసా ఓవర్ స్టే అంటే ఎక్కువ కాలం ఉండడం కావచ్చు, యజమాని నుంచి పారిపోవడం కావచ్చు, ఇమిగ్రేషన్ వయలేషన్సే కాకుండా కొన్ని ఆర్థికపరమైన నేరాల్లో ఇరుక్కోవడము, అంటే వీళ్ళ చెక్కులు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళు ఆపరేట్ చేయడము, అట్లాంటివి. తర్వాత తెలిసి తెలియక ఈ గసగసాలు అంటే పాపీ సీడ్స్ లాంటివి తీసుకెళ్ళడము, కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకెళ్ళడం ఇక్కడ నుంచి, అంటే ఒళ్ళు నొప్పులు వాటికి సంబంధించినవి తీసుకెళ్ళడము. అక్కడ అవి నిషేధం వాస్తవానికి. 24 సంవత్సరాల జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది. ఇట్లా అంటే ఇవి అన్నిటికీ మూలం ఏంటంటే మనం ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళే మన కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు ఇక్కడ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయితే ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయితే గల్ఫ్ దేశాలు ఎక్కువ వెళ్తున్నారో, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కడప ఆ ప్రాంతం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి అయితే ప్రజలు వెళ్తున్నారో అక్కడ ఆ జిల్లా యంత్రాంగము వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళకి అవగాహన, చైతన్యం కల్పించడం. అంటే మిగతా మనం బయట దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి, మనం ఏ రకంగా వ్యవహరించుకోవాలి, ఆ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అని ఒకటి ఉంటుంది, అంటే ముందస్తు ప్రయాణ అవగాహన, అట్లాంటివి కూడా తెలుసుకోవడం. అయితే ఈ జైళ్ళ విషయానికి వచ్చినప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు 10,000 మంది జైళ్ళల్లో ఉన్నారు. అంటే పార్లమెంట్లో చెప్పిన అధికారిక లెక్కల ప్రకారం. అందులో సుమారుగా సగం గల్ఫ్ జైళ్ళల్లో ఉండండి 5,000 మంది ఉన్నారు. అంటే ఇది ఎంత సీరియస్గా ఉందో ఆలోచించాలి. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, అబుదాబి, షార్జా అనేది ఉంది కదా, దాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ 2,000 మంది మన భారతీయులు జైళ్ళల్లో మగ్గుతున్నారు. సౌదీ అరేబియాలో ఒక 2,000 మంది మగ్గుతున్నారు. అంటే ఇక్కడ మనము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా న్యాయ సహాయం కోసము కొంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల కొంత శిక్ష కూడా తగ్గుతుంది. ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలే వీళ్ళకు ఒక శ్రీరామ రక్ష అవుతుందన్నది నా అభిప్రాయం అండి. హనీఫ్ గారు, ఇప్పుడు యెమెన్ దేశంలో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషప్రియ కేసులో అసలు ఏం జరిగింది? వాస్తవంగా ఏ రూపంలోనైనా ఆమెకు ప్రాణభిక్ష లభించే అవకాశాలు కనిపిస్తున్నాయా? నమస్తే సార్, ఈటీవీ ప్రేక్షకులకి, అలాగే ఈ ప్రతిస్పందన కార్యనిర్వాహకులకి అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విషయం ఏమంటే సార్, చాలా మటుకు గల్ఫ్ దేశాలంటే అదేదో కేవలం ఉపాధి అవకాశాల కోసము, మెరుగైన జీవన విధానాల కోసం వస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
చాలా మటుకు ఈ చిన్న చిన్న నేరాలు కూడా పెద్ద నేరాలు కూడా ఇరుక్కుపోతున్నారు, తెలుసో తెలియకో. ఇంకా ముఖ్యంగా ఈ నిమిష ప్రియ అనే విషయం అంటే ఆల్మోస్ట్ దేశం అంతా కూడా పెద్ద అట్టుడుకుతోంది ఈ సమస్య ఇప్పుడు. కేరళ నుంచి పార్లమెంట్ దాకా, ప్రైమ్ మినిస్టర్ దాకా, అలాగే ఫారిన్ మినిస్టర్ దాకా అంతా కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. ఈ నిమిష ప్రియ అనే ఆమె 37 సంవత్సరాలు. ఆమె యమన్ దేశానికి నర్సుగా వెళుతుంది. ఆవిడ పోయిన తర్వాత ఆమె కొంతకాలం పనిచేసిన తర్వాత షీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హర్ ఓన్ హాస్పిటల్. కొంచెం ఇంగ్లీష్ అయితే అర్థమవుతుంది సార్, ఇబ్బంది లేదు కదా? ఎక్కువ వీలైనంత వరకు తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పిన ప్రయత్నం చేస్తా. ఓకే. ఆమె జీవనోపాధి కోసము నర్సుగానే వెళ్ళింది యమన్ దేశానికేమో. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత ఆమె తన అభివృద్ధి కోసం సొంతంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఇక్కడ చట్టాలు ఏమంటే స్పాన్సర్షిప్ ఒకటి ఉంది, కఫీల్ అని. అంటే ఆ లోకల్ గా ఎవడో ఒకడు అతని ద్వారానే లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది లేకుండా సొంతంగా మనం వ్యాపారం కానీ ఏదైనా కానీ షాప్ కానీ ఏదైనా పెట్టాలంటే, కంపెనీ పెట్టాలన్నా కూడా అవకాశం లేదు చట్టపరంగా. కాబట్టి ఆమె ఒక ఫ్యామిలీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నింది. తలాల్ అబ్దు మహదీ అనే అతని ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకు కొంచెం పరిచయం అయిన తర్వాత అతను ఈమెకు అష్యూరెన్స్ ఇస్తాడు, ఓకే ఐ హెల్ప్ యూ టు ఎస్టాబ్లిష్ హాస్పిటల్ అని చెప్పేసి. అతని ద్వారా ఒక హాస్పిటల్ ని ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళ మధ్య ఏదో కొంచెం అగ్రిమెంట్లు అవి జరుగుతాయి. జరిగిన తర్వాత ఆ హాస్పిటల్ ఏర్పాటు అవుతుంది. అయిన తర్వాత షీ రేజ్ మనీ ఫ్రమ్ ఇండియా అండ్ షీ బ్రాట్ అదే ఆ ఇండియా నుంచి చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆమె హాస్పిటల్ రన్ చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళ మధ్య ఆర్థికపరమైన మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఆ తలాల్ అబ్దుల్ మెహదీ అని అతను ఈమెకు ఎన్నో విధాలుగా ప్రపోజల్స్, అంటే ఆమెను పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ పొందడం సులభమనో, లేకంటే హాస్పిటల్ రన్ చేయడం సులభం అని చెప్పేసి ఆమె కొన్ని మభ్య మాటలు చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్లు ఒకటి ఉంది. రెండవది వచ్చేసి ఆమె పాస్పోర్ట్ ఇక్కడ ఒక చాలా పెద్ద, అది చట్టపరంగా అయితే వ్యాలిడ్ కాదు, కానీ ఎవరి పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉండాలి చట్టపరంగా. బికాస్ passport is a property of the individual property given by the government of India as recognition international గా. ఆ పాస్పోర్ట్లు ఇక్కడ ఈ కఫిల్ సిస్టమ్ ద్వారా, స్పాన్సర్షిప్ ద్వారా అక్కడే తప్పనిసరిగా వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ బిగ్ బ్లాక్ మెయిల్. వితౌట్ పాస్పోర్ట్ మనం ఎక్కడ కూడా ఎవడు కూడా ఏ కంట్రీ నుంచి కూడా బయటికి పోవడం కుదరదు. కాబట్టి ఆ పాస్పోర్ట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అతను ఆమెను హెరాస్ చేస్తున్నాడు ఫర్ మోర్ మనీ, ఫర్ డిఫరెంట్ థింగ్స్. ఆ విషయంలో ఆ పాస్పోర్ట్ వెనక్కి తీసుకోవాలనే ప్రయత్నంలో అతని పైన కేసు పెడుతుంది. అతను జైల్లో ఉంటాడు. మళ్ళీ మధ్యలో ఏదో మధ్యస్థం చేసుకొని పంచాయతీలు చేసుకొని మళ్ళా ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతారు. అయిన తర్వాత అతని నుంచి పాస్పోర్ట్ తీసుకోవాలనే ప్రయత్నంలో అతనికి కొంచెం ఇంజెక్షన్ ఇస్తుంది, సెడేటివ్స్, మత్తు మందు. అది ఓవర్ డోస్ అయిపోయి అతను చనిపోతాడు జైల్లోనే. చనిపోవడంలో ఈ ప్రాసెస్ లో ఆమెకు ఒక లోకల్ నర్సు కూడా సహాయం చేస్తుంది. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి తప్పించుకొని సౌదీకి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో షీ వాజ్ కాట్. తర్వాత షీ వాజ్ ఇన్ జైల్. హనీఫ్ గారు, ఓకే, ఇదంతా బ్యాక్గ్రౌండ్. అయితే ఇప్పుడు ఆవిడకి ఏమైనా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి? ప్రాణభిక్ష పెట్టేదానికి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? సార్ ఇప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి సార్. ఒకటి వాళ్ళకి కిసాస్ అంటే ప్రతీకారం తీర్చుకోవడం, అంటే ఐ ఫర్ ఐ, లేదా వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయడము. రెండో విషయం వచ్చేసి దియా అంటే బ్లడ్ మనీ. ఆ బ్లడ్ మనీ మనం ఆఫర్ చేస్తే వాళ్ళ రిలేటివ్స్, ఆ కుటుంబస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఆమెని ఆ బ్లడ్ మనీ తీసుకొని కానీ లేదా తీసుకోకుండా కూడా వాళ్ళు క్షమాభిక్ష పెట్టవచ్చు ఆమెకి. ఈ అవకాశం ఉంది. ఈ క్షమాభిక్ష అనేది వాళ్ళ హక్కు, అది మన డిమాండ్ కాదు, అది మన రైట్ కాదు. అది వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ఫర్ ఏ పార్డన్. దే మే యాక్సెప్ట్, దే మే నాట్ యాక్సెప్ట్. ఇది విషయం సార్. సరేనండి హనీఫ్ గారు. వెంకట్ గారు, ఇప్పుడు నిమిషప్రియ కేసు చాలా సంచలనమైంది కాబట్టి దేశం మొత్తం ఆ విషయం గురించి చర్చించుకుంటుంది, దాని గురించి మాట్లాడుకుంటుంది. అయితే గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు? ఎక్కువగా ఎలాంటి నేరాలు చేసి జైలుకి వెళ్తున్నారు మన వాళ్ళు?
అంటే ఇందాక మన భీమిరెడ్డి గారు చెప్పినట్లు కొన్ని 5,000 మంది వరకు మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నారు జైళ్ళలో సుమారు. ముఖ్యంగా ఏంటంటే ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ, కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ నివాస యోగ్యమైనటువంటి అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే స్పాన్సరు ఆ రెసిడెన్సీని క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండా పాపం వాళ్ళు పని చేసుకుంటూనే ఉంటారు. ఏదో ఒక రోజు ఆ ఎక్కడైనా రైడ్ జరిగినప్పుడు చెక్ చేసుకుంటే వాళ్ళ యొక్క నివాస యోగ్యం ఉండదు. అటువంటి కొన్ని ఉంటాయి. కొంతమంది ఈ స్పాన్సర్స్ దగ్గర ఏదైనా కొంచెం హరాస్మెంట్ లాగా ఉంటే కనుక హింసలకి గురి చేస్తుంటే వాళ్ళు ఇళ్లలో నుంచి పారిపోయి బయట ఎక్కడైనా పని చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి చట్టాల మీద అవగాహన లేక చిన్న చిన్న అవగాహన లేకుండా కూడా లైక్ మన ఏదైతే నిషేధితమైనటువంటి మన మందులు ఉంటే అవి తీసుకొచ్చి పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. అలాగే మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ లో కూడా ఈ విరుక్కున్న జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు గణనీయంగా తగ్గినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంబసీలు కొంతవరకు వీలైనంత త్వరగా కేసుల్ని ఇచ్చేయటం, వీలైన త్వరగా వాళ్ళని ఇండియాకి పంపించటం, అలాగే కొంతమందికి ఏంటంటే అవగాహన పెరిగి కొంచెం జాగ్రత్త పడటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్ని చట్టాలు అప్పటికప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు ఉంటాయండి. వాటి మీద కొంత అవగాహన లేక కూడా ఈ మధ్య చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే. అది ఉదాహరణకి మొన్న 2 వారాల క్రితం కువైట్ లో జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఒక తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఎయిర్పోర్ట్ కి వచ్చాడు ఇండియా వద్దామని. అక్కడ 18 సంవత్సరాల క్రితం అతని మీద ఉన్నటువంటి కేసు విషయంలో అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమైందంటే ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో ఆయన పెట్టిన కేసు కాదండి, ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి కేసు అది. అది అక్కడ ఉన్నటువంటి సాంకేతికంగా ఇప్పుడు పెట్టినటువంటి కెమెరాస్ ఏదైతే ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసినండి. ఏఐ కెమెరాస్ పెట్టారు కొన్ని చోట్ల వాటి ద్వారా. కాబట్టి పాత స్పాన్సరు అందుబాటులో రాకపోవడం వల్ల జడ్జి ఆయన్ని నిరపరాధిగా వదిలేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు కూడా ఒక అవగాహన చేసుకుని మనం ఎప్పుడైతే మన భారతదేశం వెళ్ళాలనుకున్నప్పుడు మన మీద ఎటువంటి కేసు అవి కూడా చూసుకుని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఎంబసీలు కూడా వీలైనంత వరకు సహకరిస్తున్నారు బాగానే. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఏపీఎన్ఆర్టీ అనేది మనం 2015లోనే మొదలు పెట్టాం. ఇప్పుడు మెరుగైన సేవలు అందిస్తూనే ఉన్నారండి. ఇప్పుడు భీమిరెడ్డి గారు, ఇప్పుడు నిమిషప్రియ ప్రాణాలు కాపాడేందుకు వాళ్ళ కుటుంబం చాలా ప్రయత్నాలు చేస్తుంది. కోర్టు ద్వారా పోరాడుతుంది, ప్రభుత్వాన్ని అడుగుతుంది, ఇవన్నీ చేస్తుంది. ఇంకో ప్రయత్నం కూడా బ్లడ్ మనీ ఇచ్చేందుకు కోట్ల రూపాయలు ఇస్తాం, ఆమెకి క్షమాభిక్షకు ప్రసాదించండి అని అడుగుతుంది. ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది? అంటే దీని గురించి కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. ఇస్లామిక్ పర్సనల్ లా, షరియా లాలో ఒక అవకాశం ఉంది క్షమాభిక్ష కోసము. ఇందాక హనీఫ్ గారు చెప్పినట్టుగా పూర్వం ఏముండే అంటే మరణానికి కారకులు, అంటే అది హత్య కావచ్చు, ఒక పెంపుడు జంతువు కుక్క కావచ్చు, ఇంకోటి పెంపుడు జంతువు వల్ల ఎదుటి వాళ్ళు చనిపోతే కూడా యజమాని బాధ్యుడు. ఓ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వల్ల ఒక వ్యక్తి చనిపోయినా గాయపడ్డా డ్రైవరే బాధ్యుడు. ఒక బిల్డింగ్లో వర్కర్ పనిచేసినప్పుడు పైనుంచి కింద పడితే అక్కడున్న సూపర్వైజర్ కూడా బాధ్యుడే. అంటే మరణానికి కారకుడు, హంతకుడు అనే కంటే మరణానికి కారకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళను క్షమించడానికి ఒక అవకాశం ఉంది షరియా లాలో. అది ఏంటి అంటే పూర్వకాలంలో 100 ఒంటెల పరిహారం. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు క్షమించడానికి ముందుకొస్తే వీళ్ళు ఒక 100 ఒంటెల పరిహారం జైల్లో ఉన్న వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు 100 ఒంటెల పరిహారం ఇస్తే అప్పుడు కోర్టు వీళ్ళను విడుదల చేస్తుంది. అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో ఏంటంటే గల్ఫ్ దేశాల్లో 2 లక్షల రియాలు, 2 లక్షల దరమ్స్, అంటే ఇండియా ఒక 25 లక్షల రూపాయల విలువైన సొమ్మును పరిహారంగా ఇచ్చినట్టుంటే చేయొచ్చు. అది కూడా సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే వాళ్ళు క్షమించాలి. ఇది ఒక అవకాశం ఉంది. దీని పరంగా దౌత్యపరంగా కూడా భారత ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో కూడా కొంత ప్రయత్నం చేస్తుంది. అక్కడ కూడా ప్రభుత్వంలో హోతీ అనే గ్రూప్స్ కూడా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడడానికి కూడా ప్రయత్నం నడుస్తుంది. ఇది ఒకటి చట్టబద్ధమైన అవకాశం. అది ఈ కేసు ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది.
ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి ఎగ్జిక్యూషన్ అంటున్నారు, అది ఎంతవరకు అవుతుందో చూడాలండి. ఓకే సార్. సరే, హనీఫ్ గారు ఇప్పుడు భీమిరెడ్డి గారు చెప్పండి. అయితే ఇంకొకటి ఏంటంటే మనం అనుకున్నట్టు వెంకట్ కోడూరి గారు కూడా ఏం చెప్పారంటే ఏపీఎన్ఆర్టీ అని ఆంధ్రప్రదేశ్లో ఈ అవేర్నెస్ కోసము స్టార్ట్ చేసామని చెప్పారు. ఇక్కడ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవాసీ ప్రజావాణి అని హైదరాబాద్లో బేగంపేటలో ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ప్రజల అవగాహన కోసం చెప్తున్నాను. ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారం, అంటే వారంలో 2 సార్లు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ గల్ఫ్ దేశాల్లో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ బ్లడ్ రిలేటెడ్ రక్త సంబంధికులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి స్వయంగా వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళ వినతులు ఇవ్వచ్చు. ఇస్తే ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇండియన్ ఎంబసీల ద్వారా అనుసంధానం అయిపోయి వాళ్లకు ఈ సమస్యలను అక్కడికి విన్నవిస్తున్నారు. ప్రజలు కూడా అక్కడి నుంచి అక్కడున్న కుటుంబ సభ్యులు ఆడవాళ్ళైనటువంటి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఇక్కడికి వస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ ఉచితంగా వాళ్ళకి అందిస్తున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఉచితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఒక నోడల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ గారిని నియమించారు ఈ కార్యక్రమాలు చూడడానికి కోసము. క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నటువంటి జి చిన్నారెడ్డి గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గారు కూడా దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాలను మాత్రము వాడుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. థ్యాంక్ యూ. ఓకే హనీఫ్ గారు, ఇప్పుడు యెమెన్లో ఆమె తప్పు చేసింది నిమిషప్రియ అని అంటున్నారు. అలాగే ఆమె కుటుంబం మాత్రం ఆమె ఒక విధి వంచితురాలు అని చెబుతోంది. శిక్ష సంగతి అలా ఉంచితే అసలు ఈ కేసులో నిమిషప్రియకు ఫెయిర్ ట్రయల్ లభించిందా? ఫెయిర్ ట్రయల్ లభించిందా లేదా అనేది సార్ అక్కడున్న పరిస్థితులు, అక్కడ కోర్టు ప్రొసీజర్స్ చూస్తే చెప్పగలం సార్. బికాస్ ఐఎమ్ నాట్ ఏ పార్టీ టు ఇట్. నేను దాన్ని చేశారా లేదా అని చెప్పలేను. ఒక క్లారిటీ కోసం సార్, ఈ దియాన్ ఉందే అంటే బ్లడ్ మనీ అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ ఆన్ ది విక్టిమ్. విక్టిమ్ కి రైట్ ఉండదు, వాళ్ళు ఓన్లీ రిక్వెస్ట్ చేయగలం మనం. ఇట్ ఆల్ ది రైట్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎవరు ఆ చనిపోయిన అతని ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఇట్స్ దేర్ డిస్క్రిషన్. ఇది క్లారిటీ. రెండవది సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా మన ప్రభుత్వము ఎంత చేయాలనో అంత చేస్తూ ఉంది. కానీ మన ప్రభుత్వం అంటే భారతదేశ ప్రభుత్వానికి ఈ హూతీ రెబెల్స్ కి ఇప్పుడు ప్రస్తుతం యెమెన్ వాళ్ళ స్వాధీనంలో ఉంది కాబట్టి, వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి వాళ్ళతో సరైన సంబంధాలు లేవు మనకి, దౌత్య సంబంధాలు. అలాగే నా సజెషన్, ఇఫ్ ద గవర్నమెంట్ మే బి ట్రయింగ్ ఆల్రెడీ, ఇరాన్ ద్వారా వాళ్ళని ప్రభావితం చేయవచ్చునేమో, ఆ రూట్ కూడా ట్రై చేస్తే బాగుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ గారు కేరళ నుంచి ప్రైమ్ మినిస్టర్కి, ఫారిన్ మినిస్టర్కి ఆయన రిక్వెస్ట్ చేశాడు, లెటర్ పంపించారు. అలాగే చాలా మంది ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, ఫారిన్ మినిస్టర్ ఆయన కూడా. వాళ్ళు ఒకవేళ కొంచెం ఎఫర్ట్ తీసుకొని మేబీ పొలిటికల్ డెసిషన్, పొలిటికల్ పార్డన్. ఎందుకంటే 1 సంవత్సరం క్రితం మన ఖతర్ నుంచి దాదాపు 11 మంది నేవీ ఆఫీసర్లని వాళ్ళు కూడా ఉరిశిక్ష వేసి ఉన్నారు ఖతర్ గవర్నమెంట్. ఖతర్ గవర్నమెంట్ తో మాట్లాడి చివరి నిమిషంలో వాళ్ళని ఉరిశిక్ష లేకుండా కేవలం డిపోర్టేషన్ తో పూర్తి చేశారు. ఇది ఇట్స్ బిగ్ డిప్లొమాటిక్ అచీవ్మెంట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మనకి ఖతర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. ఆ సంబంధాలు ఇక్కడ మనం యెమెన్ లో ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మేబీ వీ కెన్ టేక్ ది రూట్ ఆఫ్ ఇరాన్. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి హూతీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం రాజకీయంగా. కాబట్టి ఆ రూట్ లో ఏమన్నా ప్రయత్నిస్తే పొలిటికల్ సొల్యూషన్ మాత్రమే దీనికి ఫైనల్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా ఈ లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ ని కన్ఫర్మ్ చేసింది, అంటే ఎగ్జిక్యూషన్ ని. ఇప్పుడు ఓన్లీ ది లాస్ట్ హోప్ ఇస్ ఫ్యామిలీ కెన్ పార్డన్ నిమిషప్రియని, లేదా గవర్నమెంట్ కెన్ టేక్ ఎ డెసిషన్. అంతకంటే ఇంక వేరే ఆస్కారమే లేదు దీంట్లో. వెంకట గారు చెప్తాను సార్ ఇన్ఫర్మేషన్. ఇది నిమిషప్రియ మాత్రం ఒకటే కాదు ఈ డెత్ సెంటెన్స్ ఫేస్ చేస్తుంది ఈ మిడిల్ ఈస్ట్ లో. 2023లో కువైట్ లోనే 5 మందిని ఉరి శిక్ష వేశారు. 5 people వర్ సెంటెన్స్ అండ్ ఎగ్జిక్యూటెడ్ 2023లో. 2024లో
ముగ్గురికి ఉరిశిక్ష వేశారు కువైట్లోనే ఇండియన్స్కి. అలాగే మొత్తం డెత్ సెంటెన్సెస్ 2024లో 25 మందికి యుఏఈలో, 11 మంది సౌదీలో, 6 మంది మలేషియాలో, 1 పర్సన్ ఇన్ ఈచ్ అంటే ఖతర్ అండ్ యమన్లో 2024లో అందరినీ ఎగ్జిక్యూట్ చేశారు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ నిమిషా ప్రియా ఇస్ బీయింగ్ హ్యాంగ్డ్. ఇది అఫ్ కోర్స్ ఎవడైనా కానీ ప్రాణమే, ఒకసారి పోతే తర్వాత దాన్ని తీసుకురాలేము. ఇట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ ది హోల్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ ఎ బిగ్ డిస్గ్రేస్ ఫర్ ది కంట్రీ ఆల్సో. మనం రాజకీయంగా, మన దౌత్యపరంగా మన సంబంధాలని పూర్తిగా వినియోగించి శక్తి సామర్థ్యాలని, శక్తి యుక్తుల్ని అని చెప్పాలి, వినియోగించి ఆమెను రక్షిస్తే మాత్రం దట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్, డిప్లొమాటిక్ అచీవ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ సెల్యూట్ ది గవర్నమెంట్ అండ్ దేర్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్. ఓకే వెంకట్ గారు, ఇప్పుడు నిమిషప్రియ కేసులో మరో కోణం చూస్తే ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి చాలామంది భారతీయ మహిళల్లో తమకు తెలియకుండానే ట్రాఫికింగ్కు గురవుతున్నారంటారా అక్కడ? అది ట్రాఫికింగ్ అని మనం అనలేమండి. ఎందుకంటే చాలా మంది మహిళలు కేవలం వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల కోసం, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం కోసం వస్తారు. అలాగే ఇక్కడికి వారిని తీసుకొచ్చే వాళ్ళు కూడా అలాంటి ఉద్దేశంతో అయితే తీసుకురారండి సహజంగా. ఎందుకంటే ఏజెంట్స్ ద్వారా వాళ్ళు వచ్చినప్పుడు కేవలం ఈ ట్రాఫికింగ్ అనేది అది సరైనటువంటి పదం కాకపోవచ్చు. ఎందుకంటే అలా ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు. కాకపోతే ఏంటంటే దురదృష్టవశాత్తు వాళ్ళు ఎవరి దగ్గర అయితే స్పాన్సర్ దగ్గరికి వెళతారో వాళ్ళల్లో ఉండేటటువంటి కొంతమంది చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళ దగ్గర మన వాళ్ళు కొంతమంది అభాగ్యులు ఇదవుతున్న మాట వాస్తవమే. కానీ ఈ ట్రాఫికింగ్ కోణంలో ఇలాంటివి మాత్రం జరగట్లేదండి. సహజంగా అలాంటివి జరగవు. కొన్ని చోట్ల దురదృష్టవశాత్తు కొంతమంది జరుగుతున్నాయి. అంటే అది జరుగుతున్న మాట వాస్తవం. కానీ దీని వెనక ట్రాఫికింగ్ అనే కోణం మాత్రం కాదండి. ఎందుకంటే వీళ్ళు వచ్చేది ఇండివిజువల్ హౌస్ కి స్పాన్సర్ అండి. అది ఒక ఆర్గనైజ్డ్ గా వచ్చేవాళ్ళు కాదండి. వీళ్ళు ఒక స్పాన్సర్ కి ఒకళ్ళు లేదంటే 2 మేట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి అది ఆ కోణంలో మాత్రం కాదండి. అది కాకపోతే అవగాహన పెంచుకోవటం, అలాగే గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీలైనంత వరకు చర్యలు తీసుకున్నారు. ఇండియన్ గవర్నమెంట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంబసీలు కూడా తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎవరిని సమస్య వచ్చినప్పుడు ఎవరిని కలవాలి, ఎలా కలవాలి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీటి మీద అవగాహన పెంచుకుని ఇటువంటి సున్నితమైన దేశాలకు వస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఏంటంటే మొన్న ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన, ఒక అమ్మాయి కొత్తగా వారం రోజుల క్రితం వచ్చింది. ఆ అమ్మాయిని కొన్ని హింసలకు గురి చేస్తే ఏదో రకంగా ఇండియన్ ఎంబసీని సంప్రదించడం జరిగింది. అలాగే ఎంబసీ వాళ్ళు కూడా రాత్రికి రాత్రి వెళ్ళి వీలైనంత త్వరగా ఆవిడ్ని సేఫ్ కస్టడీలో కూడా తీసుకొచ్చారు. ఇలాంటివి జరుగుతున్నాయి. కాకపోతే ఇదేంటంటే అది ట్రాఫికింగ్ అనేది ఒక ఆర్గనైజ్డ్ కాదండి. అది వాస్తవం కాదు. కాకపోతే కొంతమంది మహిళలు దురదృష్టవశాత్తు దీనికి గురవుతున్నమాట వాస్తవం. వెంకట్ గారు, అలాంటి ఇబ్బందులు పడిన వాళ్ళకి ఎంబసీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళని ఆ బారి నుంచి విడిపించడమేనా, లేకపోతే అక్కడ స్థానికంగా ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద కేసులు కట్టడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? అది జరుగుతుందండి. అది తప్పనిసరిగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో న్యాయపరమైనటువంటి పోరాటం చేయటానికి బాధితులు కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆ న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలంటే అది తీసుకునేటటువంటి చర్యలు కానివ్వండి, వీటికి కొంతమంది సరే జరిగిన నష్టం ఏదో జరిగింది, మనంతటా మనం ఒక క్షేమంగా ఇండియా వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. ఒకవేళ నిలబడి న్యాయం కోసం పోరాడటానికి సిద్ధపడితే తప్పనిసరిగా మన రాయబారి కార్యాలయం వాళ్ళు సహకరిస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అదే భీమిరెడ్డి గారు, ఇప్పుడు భీమిరెడ్డి గారు, గల్ఫ్ దేశాల్లో 4700 మందికి పైగా భారతీయులు చిన్న చిన్న నేరాలకు కూడా జైలులో మగ్గుతుంటే వాళ్ళలో 500 మంది వరకు తెలంగాణ వాళ్ళే ఉన్నారు అని చెప్పి లెక్కలు చెబుతున్నాయి. వాళ్లకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం లభిస్తుంది? అయితే ఇప్పుడు కొన్ని ఎఫర్ట్స్ చేయొచ్చండి. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టుల స్థాయిలో మన ఇండియాలో ఏముందంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవాధికార సంస్థలని ఉన్నాయండి. మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. భారతీయ చట్టాలు వేరు, గల్ఫ్ చట్టాలు వేరు. భీమిరెడ్డి గారు, ఓకే, అయితే నేను అడిగింది స్పెసిఫిక్గా తెలంగాణ వాళ్ళే 500 మంది ఉన్నారు. అదే 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 అవునండి. అదే పాయింట్కి వస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే సోర్స్ జిల్లాలు ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నారో, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు
ఉత్తర తెలంగాణలోని ఒక 5-6 జిల్లాల నుంచి వెళ్తుంటారు. అక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఆ డిస్ట్రిక్ట్ జడ్జి అధ్యక్షతన ఉంటుంది. వాళ్ళు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనకు ఇండియన్ ఎంబసీలో ప్యానల్ లాయర్స్ అని ఉంటారు. మన ఇండియన్ ఎంబసీ అక్కడి లోకల్ లా ఫర్మ్ను హైర్ చేస్తారు. వాళ్ళకు ఫీజు పే చేసి వాళ్ళ సేవలను వినియోగిస్తుంటారు. అయితే వీళ్ళకు ఒక అనుసంధానం ఏర్పాటు చేసి తర్వాత మన వాళ్ళకు అవగాహన చేసి ఇవి కొన్ని ఏంటంటే చిన్న జరిమానాలు ఉంటే కూడా ఆ చిన్న జరిమానాలను కూడా మనం పేమెంట్ చేసి వాళ్ళను విడిపించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి కూడా కేంద్ర ప్రభుత్వంకు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ సెంటెన్స్డ్ ప్రిజనర్స్, అంటే శిక్షబడ్డ ఖైదీల బదిలీ ఒప్పందం అనేది భారతదేశానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు, భారతదేశానికి ఖతార్కు, ఇట్లా కొన్ని దేశాల మధ్యన ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళు శిక్ష పడ్డోళ్ళు ఉన్నారనుకో, అక్కడ జైళ్ళల్లో ఉండే బదులు భారతీయ జైళ్ళకు వాళ్ళని వాపసు తీసుకురావచ్చు. ఆ శిక్ష ఇక్కడ పూర్తి చేయవచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు కలుసుకునే ఒక అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలను మనం ఉపయోగించుకోవాలంటే ఏంటంటే ఈ లీగల్ సర్వీసెస్, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడి నుండి అక్కడికి ఎంబసీకి కనెక్ట్ అయిపోయి, కొంతమంది భారతీయ న్యాయవాదులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు కానీ బ్యాక్ ఎండ్లో ఆఫీసులలో పనిచేస్తారు. కోర్టులో వెళ్ళి అక్కడి దేశస్తులు కాకుండా వేరే వాళ్ళు వాదించడానికి లేదు. బ్యాక్ ఎండ్లో మాత్రము ఈ సపోర్ట్ చేయొచ్చు. మీరు అన్న స్పెసిఫిక్ క్వశ్చన్, ఒక 500 మందికి పైగా గల్ఫ్ జైళ్ళల్లో మగ్గుతున్నారన్నారు. అందులో విచారణ ఖైదీలు ఇంకెక్కువ ఉంటారు. ఇప్పుడు మనకు ఇందాక మీరు చెప్పిన లెక్కలు మొత్తం భారతీయులందరూ 10,000 మంది ఉంటారు. అందులో దాదాపు 4,000 చిల్లర గల్ఫ్ దేశాల్లో ఉంటారు అనుకున్నాము. అంతకు రెట్టింపు సంఖ్యలో విచారణ ఖైదీలు ఉంటారు. అంటే ఈ ఎమిగ్రేషన్ వయలేషన్స్, జైళ్ళు కాకుండా అక్కడ డిపోటేషన్ సెంటర్స్ అని కూడా ఉంటాయి. అంటే వాళ్ళను బయటికి పంపడం, వాళ్ళను డిపోటేషన్ సెంటర్స్లో కూడా, బహిష్కరణ కేంద్రాల్లో కూడా 100 మంది ఎందుకు మగ్గుతున్నారు అంటే వాళ్ళు భారతీయులని ప్రూవ్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఇండియాకి పంపాలంటే వాళ్ళ పాస్పోర్ట్లు వాళ్ళ దగ్గర ఉండవు. ఆ పాస్పోర్ట్లు జారీ చేయాలంటే వైట్ పాస్పోర్ట్లు ఎంబసీలు ఇస్తాయి. వీళ్ళన్నీ పరిశీలించిన తర్వాత దాన్ని కొంచెం మళ్ళీ ఇండియన్ ఎంబసీ కూడా వాళ్ళ స్టాఫ్ లేకపోవడం వల్ల జైలు విజిట్స్, తర్వాత డిపోటేషన్ సెంటర్స్ విజిట్స్ కూడా అక్కడికి వెళ్ళడం కూడా 15 రోజులకు ఒకసారి అట్లా వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా స్టాఫ్ను పెంచి రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళని సత్వరం, తర్వాత కొందరికి టికెట్స్కు డబ్బులు లేక కూడా ఆ జైళ్ళల్లో మగ్గుతున్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు చెప్పినట్టుంటే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాటి ద్వారా కూడా వాళ్ళకు కొంత మనం సౌకర్యం ఇవ్వచ్చు. అయితే ఈటీవీ ప్రేక్షకులకు ఇంకొక విషయం చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఎవరికైనా కష్టాల్లో ఉన్నట్టుంటే 24 గంటలు పనిచేసే ఒక భారత ప్రభుత్వ హెల్ప్ లైన్ ఉంది. ఆ నెంబర్ వచ్చేసి 1800113090. 11 భాషల్లో తెలుగుతో సహా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. దీనికి ₹1 కూడా ఖర్చు లేదు. టోల్ ఫ్రీ నెంబరు. ఈ నెంబరుకు పాస్పోర్ట్ నెంబర్తో సహా ఫిర్యాదు చేసినట్టుంటే వాళ్ళు వెంటనే చర్యలు కూడా తీసుకుంటారండి. నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. థ్యాంక్ యూ. 1800113090. 1800113090. ఓకే సార్. హనీఫ్ గారు, ఇప్పుడు మన దేశంలో ఏం చేసినా చెల్లుతుందిలే అని కొంతమంది కేర్లెస్గా ఉంటూ ఉంటారు. అలాంటి పనులు చేసి గల్ఫ్ దేశాల్లో ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? కొన్ని ఉదాహరణలతో చెప్పగలరా? అలాగే మన ఎంబసీ ఎలాంటి సాయం చేస్తుంది అలాంటి వాళ్ళకి? థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఒకటి, ఇప్పుడు మన భీమిరెడ్డి సార్ చెప్పారు, అలాగే మన వెంకట సార్ కూడా చెప్పారు. 10,152 మంది స్పెసిఫిక్ గా మన అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ గా ఉన్నారు కదా, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్ కీర్తి వర్ధన్ గారు ఈ మధ్యన చెప్పారు పార్లమెంట్ లో. 10,152 మంది 56 కంట్రీస్ లో 86 కంట్రీస్ లో మన వాళ్ళు జైలులో, ఇన్క్లూడింగ్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్. వీళ్ళు శిక్ష పడిన వాళ్ళు కాదండి, అందరూ శిక్ష పడిన వాళ్ళు కాదు. వీళ్ళలో చాలా మటుకు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారన్నమాట, వెయిటింగ్ ఫర్ ది ట్రయల్స్. అలాగే ఈ మిడిల్ ఈస్ట్ కి తీసుకుంటే మనము యుఏఈలో 2,518 మంది, సౌదీ అరేబియాలో 2,633 మంది, ఖతార్లో 611 మంది, కువైట్లో 446 మంది కువైట్లో, అలాగే బహ్రెయిన్లో 277 మంది, ఒమన్లో 139 మంది. ఇది
డేటా మన ఫారిన్ మినిస్ట్రీలో వచ్చింది పార్లమెంట్కి. అలాగే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ వెబ్సైట్లో పోతే ఇది కూడా అవైలబుల్ ఉంది అక్కడ. దీంట్లో ఇంకోటి వచ్చేసి కువైట్ గవర్నమెంట్ లాస్ట్ ఫిబ్రవరిలో వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు 22 మందిని పూర్తిగా వాళ్ళ శిక్షలు రద్దు చేసి క్షమాభిక్ష పెట్టి వాళ్ళని ఇండియాకు పంపించేసింది. వాళ్ళ మా ఊరి అతను కూడా ఒక అతను ఉన్నాడు, కడప జిల్లా అతను. అలాగే 77 మందికి సెంటెన్సెస్ కమ్యూట్ చేశారు, అంటే వాళ్ళ శిక్షలను తగ్గించి వాళ్ళని ఇండియాకు పంపించారు. అలాగే ఇందాక మన భీమిరెడ్డి చెప్పాడు ఏమని, ఈ ఎంబసీ వాళ్ళు ఫుల్ టైం స్టాఫ్ పెట్టాలని చెప్పేసి. అలాగే వాళ్ళకి ఈ టికెట్లు లేక వాళ్ళు పోలేకపోతున్నారు, వాళ్ళని కూడా పంపిస్తే సహాయం చేస్తే బాగుంటుందని అన్న భీమిరెడ్డి గారు అన్న. ICWF ఒకటి ఉంది, ఇది ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అని. ప్రతి ఎంబసీలో ప్రతి కాన్సులేట్ లో ఇది ఉంది, కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. ప్రతి అఫిడవిట్ పైన ఒక సర్టన్ అమౌంట్ కలెక్ట్ చేసి, ఇట్ ఈస్ ఏ హ్యూజ్ అమౌంట్ నౌ. ఈ డబ్బు ద్వారా చాలా మందికి ఫ్రీ టికెట్స్ ఎంబసీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అలాగే ఫ్రీక్వెంట్ విజిట్స్ టు ప్రిజన్స్ కు పంపిస్తున్నారు స్టాఫ్ ని. అలాగే లోకల్ లాంగ్వేజ్, చాలా మందికి అరబిక్ రాక ఇబ్బంది పడుతుంటారు, అట్లా వాళ్ళకి ట్రాన్స్లేటర్స్ ని ప్రొవైడ్ చేసి కోర్టులో కూడా సహకరిస్తున్నారు. చిన్న చిన్న నేరాలు ఏదైనా కానీ కొంచెం అధికార గణంతో మాట్లాడి, అంటే లోకల్ గవర్నమెంట్స్ తో మాట్లాడి, దే ఆర్ గివింగ్ దెమ్ పార్డన్ అండ్ వాళ్ళని రిపాట్రియేట్ చేస్తున్నారు గవర్నమెంట్ డబ్బుతోనే. అలాగే అప్పుడప్పుడు కొంతమంది వాలంటీర్స్ ప్లస్ ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. 10 టికెట్లు, 20 టికెట్లు, 30 టికెట్లు అని చెప్పేసి. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా చేస్తున్నారు. దిస్ రియలీ బిగ్ ఎఫర్ట్స్ బై ఆల్ ది డయాస్పరా. మన ఇండియన్ కమ్యూనిటీ ఉంది కదా, వెరీ వెరీ దాన ధర్మాలు ఉండే గుణం గల కమ్యూనిటీ మంది. ఎక్కడున్నా కూడా ఎవరినా కానీ ఇబ్బందులు ఉన్నారంటే కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ తమకు తోచిన సహాయం చేస్తున్నారు కూడా. అలాగే ప్రభుత్వాలతో మాట్లాడి, లోకల్ గవర్నమెంట్స్ తో మాట్లాడి మన ఎంబసీస్ కూడా చాలా మటుకు సహాయం చేస్తున్నారు. బట్ స్టిల్ ఒక విషయం ఏమంటే, నీడ్ ఈజ్ మోర్ దాన్ ది అవైలబుల్ సోర్సెస్. ఎందుకంటే ఎంబసీ స్టాఫ్ తక్కువ ఉంటారు, వాళ్ళ అదర కార్యక్రమాలు వేరే ఉంటాయి. ప్లస్ వాళ్ళు అక్కడికే కాకుండా గవర్నమెంట్ ఎఫర్ట్సే కాకుండా చాలా మంది వాలంటీర్స్ ని అపాయింట్ చేస్తున్నారు ఇండియన్ ఎంబసీస్. లోకల్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, అరబిక్ అండ్ ఇంగ్లీష్, ఆ విధంగా కూడా సహకారం చేస్తున్నారు ఇండియన్ ఎంబసీ వాళ్ళు. అంటే మనం చెప్పేది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ కువైట్, మెనీ అదర్ కంట్రీస్. ఇది రియలీ డూయింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. కాకపోతే మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న నేరాల్లో అయితే ఇట్ కెన్ బి పాసిబుల్. వి కెన్. సరే హనీఫ్ గారు, ఓకేనండి. వెంకట్ గారు, ఇప్పుడు యెమెన్తో సరైన ఈ మన భీమిరెడ్డి సార్ చెప్పారు, మనకు ఎక్స్పాట్రియేట్స్ ని రిపాట్రియేట్ చేసే అగ్రిమెంట్స్ 35 కంట్రీస్ తో ఉంది, 35 దేశాలతో మనకు రిపాట్రియేషన్ ఉంది. ఆ సెంటెన్స్డ్ ప్రిజనర్స్ ని దే కెన్ ట్రాన్స్ఫర్ టు ది ఇండియా టు స్పెండ్ ది రెస్ట్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ఇండియన్ జైల్స్. అది ఉంది. కాకపోతే మేజర్ అఫెన్సెస్, డెత్ పెనాల్టీస్ ఉన్న అఫెన్సెస్ లో దే విల్ నాట్ లీవ్ దెమ్. థ్యాంక్ యూ సార్. ఓకే వెంకట్ గారు, ఇప్పుడు యెమెన్తో సరైన సంబంధాలు లేవు కాబట్టి నిమిషప్రియకు సాయం చేయడం చాలా కష్టం అవుతుంది. అయినా కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మిగిలిన దేశాల్లో ఇట్లా శిక్షలు ఎదుర్కొంటున్న వాళ్ళు, జైలులో ఉన్న వాళ్ళు, వాళ్ళకి పరిస్థితి ఏంటి? ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందుతుంది? అదే ఇప్పుడు అక్కడ యెమెన్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మిగతా దేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితి యెమెన్లో ఉండటం ప్రధానమైన కారణం. అందుకనే ఇందాక మన హనీఫ్ గారు చెప్పినట్లు మనకి ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది ఒక ప్రయత్నం చేసుకోవడం. ఈ మధ్య మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వీలైనన్ని దేశాలతో ప్రత్యక్షంగా ఆయన వెళ్ళటం, వీలైనంత వరకు దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపరుచుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ ఆయన కువైట్ కూడా వచ్చి వెళ్ళారు. ఇక్కడ హైయెస్ట్ ఆనర్ ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది మన కువైట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే భారతదేశం ఒక బలోపేతమైన దేశంగా వెళ్తూ దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆ దేశం యొక్క చట్టాలు ఏంటి, వాటి మీద అవగాహన పెంచుకోవడం. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఈ వీలైనంత త్వరగా ఎవరిని సంప్రదించాలన్నది జరిగితే కనుక
ఇక రాజకీయ కోణంలో కూడా ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువగా స్పందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాంటివి చేస్తున్నాం. ఇది ఒక ఒక మంచి మార్గం అండి. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మనం గణనీయంగా ఇటువంటి సంఘటనలు తగ్గుతున్నాయి. వీలైనంత వరకు సహాయ సహకారాలు కూడా అందుతున్నాయి. అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి దురదృష్టవశాత్తు. వాటి నుంచి కూడా మనం ఒక నేర్చుకుని ఇంకా బలోపేతమైన చర్యలు తీసుకోవడానికి ఇది ఇప్పటికే నిమిషప్రియ విషయం ఇప్పటికే ఆలస్యమైందండి. ఇది ఎప్పటి నుంచో చేయాల్సినటువంటి దౌత్య ప్రక్రియ ఇప్పటికి ఆలస్యం అయిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు ఆవిడికి న్యాయం జరగాలని, ఆవిడ భారతదేశం తిరిగెళ్ళాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. భీమిరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వాల సంగతి అటు ఉంచితే అక్కడ స్థానికంగా భారతీయ కమ్యూనిటీలు, తెలుగు కమ్యూనిటీలు ఇలాంటి వాళ్ళ నుంచి ఈ జైళ్లలో పడుతున్న వాళ్ళు, కేసులు ఇరుక్కుంటున్న వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తున్నాయి? అలాగే మీలాంటి వాళ్ళు మీలాంటి సంఘాల తరపున ఏ విధంగా సహాయపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి? అవునండి, ఇప్పుడు మన భారతీయ సంఘాలు చాలా ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో, మిగతా దేశాల్లో కూడా. ఇక్కడ బ్యాక్ ఇన్ ఇండియాలో ఉండే ఎన్జిఓస్తోని ఒక అనుసంధానం అయితే జరుగుతుంది కొన్ని విషయాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నుంచి ఒక పేషెంట్ను మొన్న పంపించారు. అక్కడ నుంచి అక్కడి సోషల్ వర్కర్, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా అనే ఒక అసోసియేషన్ ఒక పేషెంట్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు పంపిస్తే మేము ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ మాకు నిమ్స్లో ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చారు. అంటే ఈ రెండు ఇక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ మధ్యన అనుసంధానం ఉంటే ఇట్లాంటి సమస్యలు కొన్ని మనం పరిష్కారం చేసుకోవచ్చు. అంతకుముందు కూడా ఒక ఆయన ఎడారిలో చిక్కుకొని నేను ఒంటెలు కాస్తున్నాము, నేను చాలా ఇబ్బందులో ఉన్నాను, రేవంత్ అన్న నన్ను రక్షించు అని చెప్పి ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. దానికి కూడా సీఎంఓ స్పందించింది. ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఆయనకు పునరావాసం కింద కూడా హెల్ప్ చేయాలని చెప్పి సీఎం గారిని కోరడం జరిగింది. ఈ రకంగా కొంత వర్కౌట్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు సబ్జెక్టు జైళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లీగల్ అవేర్నెస్, అంటే చట్టం గురించి అవగాహన ఉండాలి. పాస్పోర్ట్ తీసినప్పటి నుంచి ఎమిగ్రేషన్ చేసుకోవడము, ఎయిర్పోర్ట్కి వెళ్ళడము, అక్కడ దిగిన తర్వాత కూడా అక్కడ ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, అంటే సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏ రకంగా ఉండాలి అనేది. తర్వాత సీనియర్ మైగ్రెంట్స్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఇక్కడిలాగా అక్కడ కూడా ఈ సైబర్ క్రైమ్స్ కూడా అక్కడ కూడా జరుగుతున్నాయి. తెలిసి తెలియక మన వాళ్ళు ఇరుక్కొని ఈ సిమ్ కార్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ సిమ్ల ద్వారా కొత్త అకౌంట్స్ ఓపెన్ చేసి క్రెడిట్ కార్డు లోన్స్ తీసుకొని ఆ రకంగా కూడా జైలు పాలైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఇట్లాంటి నేరాలలో అమాయకంగా ఇరుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది. ఐరిష్ అంటే కళ్ళ ద్వారా గుర్తుపట్టడము, వేలిముద్ర ద్వారా గుర్తుపట్టడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. హనీఫ్ గారు, ఇప్పుడు ఇట్లా వేరే వేరే కేసుల్లో ఇరుక్కుంటున్న వాళ్ళు ఒక సంగతి అయితే, కొంతమంది ఉపాధి కోసం అక్కడికి వెళ్ళి డ్రగ్స్ ఇట్లాంటి వాటి కేసుల్లో కూడా ఇరుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది గల్ఫ్ కంట్రీస్లో. అలాగే ఒకవేళ ఇలా జైళ్లలో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే నిమిషప్రియలాగా ఉరిశిక్ష విధించారో అలాంటి వాళ్ళని భారతీయ పౌరులకు జరిగిన అన్యాయాన్ని అంతర్జాతీయ కోర్టులకు తీసుకెళ్ళి అక్కడ ఎదుర్కోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి సార్? ఒకటి, మన వాళ్ళు ఉపాధి కోసం వస్తున్నారు. వాళ్ళు ఉపాధి మాత్రమే చేసుకొని ప్రశాంతంగా బ్రతికితే ఎవరికి ఏం లేదు సార్. మంచిగా చాలా మంది జీవితాలు చాలా మెరుగుపడినాయి. చాలా మందికి సహాయకారులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని మంచి ప్రయోజనాలు చేసుకున్నారు వాళ్ళు. కానీ కొంతమంది ఓవర్ నైట్ మిలియనర్స్ అయిపోవాలని చెప్పేసి అత్యాశతో ఈ డ్రగ్ ట్రాఫికర్స్ గాను, డ్రగ్ క్యారియర్స్ గాను, పెడ్లర్స్ గాను, కొంతమంది అయితే ఇక్కడ ఇంకోటి ఈ మత్తు పానీయాలు కూడా, అంటే సారాయి ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ నిషేధం. అవి కూడా ఓన్ బ్రివరీస్ పెట్టి తయారు చేసి అమ్ముతుంటారు. అది కూడా పెద్ద నేరం ఇక్కడ. ఈ నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్స్ ఇవన్నీ కూడా చాలా నిషిద్ధం అక్కడ. ఎంత ఇదిగా అంటే ఎక్కడైనా కానీ ఒక చిన్న 1 గ్రామ్ దొరికినా కూడా దే మే గెట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇప్పుడు ఇంకా దాన్ని దే ఆర్ మేకింగ్ టు డెత్ ఇంప్రిజన్మెంట్ చేస్తున్నారు. ఈ మధ్యన కొత్త కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు, హౌ టు స్టాప్ దిస్ అని, ఎరాడికేట్ అని. ఆ కమిటీ కూడా డెత్ పెనాల్టీ చేసింది అనమాట. అలాగే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్లస్
ఈ డ్రగ్ ట్రాఫికింగ్, ఈ రెండు కూడా ర్యాంపెంట్ రీజన్స్ ఫర్ ది పనిష్మెంట్స్. ఈ చాలా మటుకు మన వాళ్ళు జైల్లో ఉన్న కారణం. ఇంకా మూడవ అతిపెద్ద కారణం ఏమంటే ఈ ఆర్థికపరమైన నేరాలు. అది లిమిటెడ్ పర్సనల్ బిట్వీన్ హనీఫ్ గారు, ఓకే, అయితే ఇలాంటి కేసుల్ని అంతర్జాతీయ న్యాయస్థానం తీసుకెళ్లి అక్కడ పోరాడొచ్చా? ఆస్కారం లేదు సార్. అంతర్జాతీయ కోర్టు ఇస్ నాట్ ఫర్ ఇండివిజువల్ పీపుల్ డిస్ప్యూట్ చేయడం కోసం కాదు కదా. It is established for the disputes between the countries, not between the person to person. ఓకే, ఎందుకంటే ఇది కాదు. ఇంకా మీరు చెప్పినట్టుగా అంతర్జాతీయ లేబర్ చట్టాలని బలోపేతం చేసి మన ఇండియన్ డయాస్పోరాని కానీ ప్రొటెక్ట్ చేయగలిగితే దట్ వుడ్ బి బెటర్ సిస్టమ్. ఇక్కడ ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ లో కఫాలత్ సిస్టమ్ ఉంది, అంటే స్పాన్సర్ సిస్టమ్. నో బడీ కెన్ ఎస్టాబ్లిష్ దర్ ఓన్ దిస్ థింగ్. ఇప్పుడు ఈ నిమిష ప్రియ కేసులో కూడా మెయిన్ రీజన్ ఈస్ షీ వాజ్ ట్రాప్డ్ బై దట్ లోకల్ పర్సన్. అది లేకుండా ఉంటే షీ కుడ్ నాట్ హ్యావ్ ఫేస్ దిస్ ట్రబుల్స్. She could have been established her own dispensary and she could have lived happily, either successful or unsuccessful. That's all her fate. కానీ అది జరగలేదు. అక్కడ లోకల్ స్పాన్సర్షిప్ తప్పనిసరి పెట్టడం వల్ల షీ ట్రాప్డ్ ఇన్ టు హిస్ దిస్ థింగ్ చీటింగ్. కాబట్టి షీ ట్రైడ్ ఫర్ పాస్పోర్ట్ అండ్ షీ ఎండెడ్ ఇన్ దిస్ లైఫ్ ఇన్ దిస్ వే. అదే విధంగా చాలా మంది అట్లా కేసులు కాకుండా ఉన్నవి కూడా చాలా మంది అనుభవిస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తీసుకుంటే చాలా మంచిది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వెంకట్ గారు, ఇప్పుడు అలాగే ఈ ఎంతమంది అయితే చాలా మంది ఉద్యోగాల ఉపాధి కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు, ముఖ్యంగా గల్ఫ్కి వెళ్తున్నారు, వాళ్ళ విషయంలో కన్సల్టెన్సీలు లేకపోతే ఏజెన్సీలు ఇలాంటి వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటున్నాయా? వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా జనాలు? అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే సహజంగా ఏంటంటే కన్సల్టెన్సీస్ ఎక్కువ ఆర్గనైజ్డ్ సెక్టార్ కి పనిచేస్తారండి. వాళ్ళు ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఇటువంటి సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ కంపెనీలు ఏదైతే చాలా చాలా చిన్న చిన్న కంపెనీలు ఇబ్బందులు పెడతాయి తప్ప ఒక మెజారిటీ వర్కర్లకు అటువంటి ఇబ్బందులే ఉండవు. కానీ ఈ అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి ఏజెంట్ల ద్వారా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎంతో డబ్బులు చెల్లించి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఇబ్బందులకు గురవుతున్నటువంటి మాట వాస్తవం, అది ఇంతకుముందు చెప్పినట్టు. కాబట్టి ఏంటంటే అలాంటి సంఘటన జరిగినప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ఆ ఏజెంట్ల మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి, ఒక రోజు మీరు ఈ మధ్య చూసుంటారు, ఒక 20 రోజుల క్రితం ఒక అమ్మాయి బాత్రూమ్ లో కూర్చుని ఏడుస్తూ నన్ను ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను చంపేయబోతున్నారు అని చెప్తే అదే రోజు రాత్రి మనం ఇక్కడ నుంచి భారతదేశం తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయంలో లోకేష్ గారు 4-5 సంఘటనలో మమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఈ పనిచేస్తున్నారో అన్న ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ, అలాగే ఎంబసీ వారి సహకారంతో కూడా మనం చాలా సున్నితమైన అంశాలు కూడా చేయడం జరిగిందండి. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఈ మరలా ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మన దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి, ఉదాహరణకి మనం న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్తున్నప్పుడు అక్కడికి కొన్ని విత్తనాలు తీసుకెళ్ళకూడదు. అలాగే బహుశా కువైట్ లో అటువంటి నిషేధం లేకపోవచ్చు. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటి మీద కొంత అవగాహన తెలుసుకోవడం, అలాగే ఒకవేళ అనుకోని ఇబ్బందులు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవడం, ఇవి కూడా తెలుసుకోవాలండి. ఉదాహరణకి నేను కూడా ఎప్పుడైనా ఇండియా రావాలంటే ముందు నేను నా మీద ఏదైనా ట్రావెల్ బ్యాన్ ఉందేమో చూసుకున్నాను. అంటే ట్రావెల్ అంటే మనం ఏదో తప్పు చేసామని కాదండి. ఒకవేళ నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఎప్పుడైనా ఒకవేళ ఓవర్ స్పీడ్ అయ్యిందేమో మనకు తెలియదు. కాబట్టి ఒకసారి మనం కూడా ఎవరికి వాళ్ళు కొంత అవగాహన చేసుకుని చెక్ చేసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు మనం కూడా జాగ్రత్త పడాల్సినటువంటి వ్యక్తిగతంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒక ప్రభుత్వాలను నిందించడమే కాదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్స్ వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అవగాహన పెంచుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం అండి. ఆ విషయంలో ఇటువంటి చర్చలు ఇలాంటివి చేయడం ద్వారా మీరు ఎంతో మందికి ప్రభావితం చేయగలుగుతున్నందుకు ఈటీవీ యాజమాన్యానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.